అందరికీ నమస్తే అండి. ఒక రాజకీయ పార్టీకి సభ్యత్వ నమోదు చాలా కీలకం. ఆ పార్టీలో సభ్యత్వ నమోదు ప్రారంభించినప్పుడు వాళ్ళు ఎంతమంది సభ్యుల్ని చేర్చుకుంటారు, ఎంతమందిని టార్గెట్గా పెట్టుకుంటారు అనే దాన్ని బట్టి ఆ పార్టీ స్థాయి, ఆ పార్టీ లెవెల్ ఉంటుందన్నమాట. ఉదాహరణకు గతేడాది సభ్యత్వ నమోదు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ 1 కోటి మంది సభ్యులు చేర్చుకోవడమే లక్ష్యంగా వెళ్ళారు, సాధించారు. 1 కోటి మందిని సాధించారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, 1 కోటి మంది సభ్యుల టార్గెట్గా సభ్యత్వ నమోదు ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకసారి 94 లక్షల మంది సభ్యులను చేర్చుకున్నారు. వైసీపీ వాళ్ళు ఒకసారి 78 లక్షల మంది సభ్యులను చేర్చుకున్నారు. అది జరిగాయి. సో అంటే 50 లక్షలకు మించితే ఇంకా పెద్ద రాజకీయ పార్టీలుగా వెళ్ళినట్టే. ఏ పార్టీలో అయితే సభ్యత్వాలు 50 లక్షలకు దాటి ఉంటాయో వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో వేళ్ళు అనుకున్న వ్యవస్థ కలిగినట్టే. సో జనసేన పార్టీ ఎప్పుడు ఆ దశకు వెళ్తోంది అనేది ఇప్పుడు కీలకం. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రస్తుతం మొదలైంది. ఈ సభ్యత్వ నమోదుని మూడు రకాలుగా విభజించారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏం చెప్పారంటే, ఉద్యమి అంటే పార్టీ పోరాటానికి బలాన్ని సభ్యత్వం తీసుకునే వారిని ఉద్యమిగా పిలుస్తామని, పార్టీ పోరాటానికి బలాన్ని అందించి నవతరం ప్రేరణ కలిగించి సిద్ధాంతాలకు ఆకర్షితం చేసి సభ్యత్వ నమోదు చేసేవారిని సాధకులుగా పిలుస్తామని, అలాగే పార్టీ చేస్తున్న ప్రజా రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక సాంకేతిక సేవ, మేధా సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసే వాళ్ళని ప్రదాతగా పిలుస్తామని, అంటే 3 రకాల సభ్యత్వాలు ఇచ్చారనమాట. సో దీనిలో జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు 150 మంది సభ్యులు, 2021 వచ్చేసరికి 90,000 మంది అయ్యారు. 2023లో ఆ పార్టీ సభ్యత్వ నమోదులో 6.5 లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నారు. సో 2024 ఎన్నికల తర్వాత అంటే 2024 జూలైలో ఆ పార్టీ సభ్యత్వ నమోదు చేస్తే 12 లక్షలకు పైగా సభ్యత్వాలు తీసుకున్నారు. 12,98,000 మంది అంటే సుమారుగా 13 లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ టార్గెట్ 20 లక్షలు. సో 2 మిలియన్ మార్క్ చేరుకుంటుందా లేదా అనేదాన్ని ఆ పార్టీ టార్గెట్గా పెట్టుకుందనమాట. అయితే ఇక్కడ జనసేన పార్టీలో ఆ రాజకీయ చురుకైన వ్యక్తులకు కొదవేమీ లేదు, చైతన్యం ఉన్న వ్యక్తులకు కొదవేమీ లేదు. సో ఆ పార్టీ ఎంత చూసుకున్నా సరే ఒక మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో చూసుకుంటే 13 జిల్లాలు ఉంటే 6 జిల్లాలకే ఆ పార్టీ పరిమితం. మిగిలిన జిల్లాల్లో ఆ పార్టీ పునాదులు అంత బలంగా లేవు. సో ఇప్పుడు రాయలసీమలోని ఉమ్మడి రాయలసీమలో ఉమ్మడి జిల్లాల్లో 52 నియోజకవర్గాలు ఉంటే ఆ 52లో చాలా నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి పునాదులు లేవు. కానీ ఇప్పుడు రైట్ టైం. ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి యాక్టివ్ ఇన్ఛార్జీలు వస్తే ఆ ఇన్ఛార్జీలు బాధ్యత తీసుకొని ఆ నియోజకవర్గాల్లో సభ్యత్వాలు నమోదు చేయిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆ పార్టీ బలంగా ఉన్న గోదావరి జిల్లాల్లో, విశాఖ జిల్లాల్లో అండ్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఒక 25,000 మందినో 20,000 మందినో సభ్యులుగా చేర్చారు అనుకోండి, లేదా 10,000 మందిని సభ్యులుగా చేర్చారు అనుకోండి. రాయలసీమ అండ్ ఉత్తరాంధ్రలోని పార్టీ పునాదులు బలంగా లేని చోట అట్లీస్ట్ ఒక 5,000 మందిని సభ్యులుగా చేర్చినా చాలు ఒక్కొక్క నియోజకవర్గానికి యావరేజ్గా. సో ఇప్పుడు 5,000తో ప్రారంభమైంది, రేపు పొద్దున్న 10,000కి వెళ్ళొచ్చు, 15,000కి వెళ్ళొచ్చు. అలా 2029 ఎన్నికల సమయానికి ఇప్పుడు కనుక ఆ పార్టీ జనసేన పార్టీ ఇప్పుడు 20 లక్షల మార్కు చేరుకుంటే 2029 ఎన్నికల సమయానికి 50 లక్షలకు వెళ్ళడం పెద్ద కష్టమేమీ కాదు. అంటే పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా వెళ్ళడానికి జనసేన పార్టీ అర్హత సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే దీనికి కేవలం పవన్ కళ్యాణ్ గారో, లేదంటే నాదెళ్ల మనోహర్ గారో, లేదంటే నాగబాబు గారో వీళ్ళ ముగ్గురు మీదే ఆధారపడడం కరెక్ట్ కాదు. ఒక వ్యవస్థ ఉండాలి. జనసేన పార్టీకి ప్రధానమైన మైనస్ అదే. పూర్తి స్థాయిలో వ్యవస్థ లేదు. రాష్ట్ర స్థాయిలో చెప్పుకోవడానికి పెద్ద పెద్ద నాయకులు ఎవరూ లేరు. ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ వ్యవహారాలు ఇప్పుడు ఉన్నారు. నాదెళ్ల మనోహర్ గారు మంత్రిగా ఉన్నారు, బిజీ. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, బిజీ. కందులు దుర్గేష్ గారు బలమైన నాయకుడు, ఆయన మంత్రిగా ఉన్నారు. నాగబాబు గారు ఎన్ని వ్యవహారాలను ఆయన చూసుకుంటాడు. ఆయన కూడా అన్నింటిలో వేలు పెడితే నష్టమే. ఆయన వలన లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. కాబట్టి అన్నింటిలో ఆయనకు వేలు పెట్టనివ్వరు. సో లింగమనేని రమేష్ గారు లాంటి వాళ్ళు బ్యాక్ ఎండ్ వర్క్ చేయాలి తప్ప ఫ్రంట్ ఎండ్ రాలేరు. సో ఇలా ఫ్రంట్ ఎండ్ పనిచేయడానికి, పార్టీకి ముఖ్యచిత్రంగా పనిచేయడానికి, ఫ్రంట్ ఎండ్ పనిచేయడానికి అంత బలమైన వ్యవస్థ లేదు. సో అటువంటి వ్యవస్థ కనుక ఒక 10 మందో 15 మందో పార్టీలో ఉంటే వీళ్ళు ప్రభుత్వ వ్యవహారాలు చూసుకున్న, పార్టీ వ్యవహారాలు చూసుకొని సభ్యత్వ నమోదుని 2 మిలియన్ మార్కు చేరుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అయితే వాళ్ళు నిజంగా ఇప్పుడు కనుక 2 మిలియన్ మార్క్ చేరుకోవడానికి నాయకుల కంటే దిగువ స్థాయిలో కార్యకర్తలు కష్టపడాలి. జనసేన పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు, వాళ్ళు కష్టపడితే వాళ్ళు ఒక్కొక్కరి చేత ఇప్పుడు
సోషల్ మీడియాలో ఉన్నారు చాలామంది, ట్విట్టర్లోనూ అండ్ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు వాళ్ళ స్వగ్రామాల్లోనో లేదంటే వాళ్ళ సర్కిల్స్లోనో ఒక్కొక్కరు ఒక 10 మందినో 20 మందినో 25 మందినో సభ్యులుగా చేరిస్తే పార్టీ 20 లక్షల మార్క్ చేరుకోవడం సులువు అవుద్ది. సో అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ టైంకి ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం వస్తుంది అనమాట. సో అందుకే జనసేన పార్టీకి ఇది కీలకమైన అడుగని చెప్పుకోవచ్చు. సో పార్టీ అధికారంలో ఉంది కదా అని రిలాక్స్ అవ్వడానికి లేదు. నెక్స్ట్ రాజకీయ పార్టీ అంటే ఎప్పుడూ యుద్ధమే, ఎప్పుడూ యుద్ధం చేయాల్సిందే. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిందే. సో చూడాలి ఈ సభ్యత్వ నమోదు ఎక్కడి వరకు వెళ్తారు అనేది. థ్యాంక్ యూ.